శమంతక మనోపాఖ్యానం. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదుత్తంలో చంద్రుణ్ణి చూచి నీలాప నిందల పాలయ్యాడు. సత్రజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతక మణిని పొందాడు. ఆ శమంతక మణి రోజుకు 1000 మనుగుల బంగారాన్ని ఇస్తూ ఉండేది. ఆ మణిని తనకిమ్మమని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రజిత్తు తమ్ముడు ఆ శమంతక మణి హారాన్ని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి అతని వద్దనున్న ఆహారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని సత్రజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు. ఆ వార్త విన్న కృష్ణుడు తనకి ఈ నీలాప నింద ఎందువల్ల కలిగినదో ఆలోచించి క్షీరభాండంలో చంద్రుణ్ణి చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడడానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగు జాడలను చూచి వాటిని అనుకరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడుతున్న శమంతకమణిని చూశాడు. దానిని తీసుకొనపోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు. అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గాతాలతోనూ 18 రోజులు యుద్ధం చేశారు. తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసినది త్రేతాయుగంలోని శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణునికిచ్చి తన కుమార్తెకు జాంబవంతితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రజిత్తును పిలిచి జరిగిన సంగతంతా వివరించి ఆ శమంతకమణిని తనకిచ్చేశాడు. సత్రజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణితో పాటు తన కుమార్తెయగు సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్దశి నాడు క్షీరపాండంలో చంద్రుణ్ణి చూసిన ఫలం అని తన వారందరికీ చెప్పాడు శ్రీకృష్ణుడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షింతలను శిరస్సుపై వేసుకున్నచో నీలాప నిందలు కలుగక సకల ఐశ్వర్యాలను పొందుదురు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవి వెతుకుతున్నప్పుడు శ్రీరాముడును, వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడును, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును, అమృతోత్పాదనము చేయనప్పుడు దేవాసురులను, కుష్ఠవ్యాధి నివారణకు సదాశివుడును తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మ చేసి సకల విజయాలు సాధించిరి.